పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. 1985లో చంద్రశేఖరరావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి ఇవాళ దాకా 2024 దాకా 39 ఏళ్ళ వేళ ఒకటే కుటుంబం ఈ సిద్దిపేట నియోజకవర్గాన్ని పాలిస్తూ వచ్చింది. 39 ఏళ్ల పాలన తర్వాత నంగళూరుకు వచ్చే గ్రామ పంచాయతీ బంగ్లా ఉందంటే కొత్త గ్రామ పంచాయతీ భవనం కూడా కట్టుకోలేని పరిస్థితులలో నంగళూరు ఉండడం అనేది మీ హరీష్ రావు గారి పనితీరుకి నిదర్శనంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఏం చెప్తారు? కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని చెప్తారు. మరి నంగళూరులో నేను వస్తుంటే చూసిన ఒక్క చెరువులో నిండా నీళ్లు వెలువడతలేవు. కాలువలు సిద్దిపేటకే మొదలవుతాయని చెప్పిండు హరీష్ రావు. సిరిసిల్లపై సిరిసిల్లకు ముందుగా అన్నాడు. కాలువల కోసం భూములు ఎంత తీసుకున్నారో, రైతులకు ఎన్ని పైసలు ఇచ్చిండో, ఎన్ని కాలువలు వచ్చాయో మా నంగళూరు రైతన్నలకే తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా మాట్లాడదామంటే ఆయనకు ఎదురు పోదామంటే ఏం కేసులు పెడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అందరూ కూడా ఊపిరి దిగబట్టుకొని బతుకుతున్నారు. కానీ ఏదో మీరు ఒకటి ఆలోచించాలి. ఊర్లలో సామెత చెప్తారు, పుట్టేంతర పొరుగు కొడితే పొరుగు అంతరా ఎవరు కొడతారు? ఎవరు కొడతారు? పోషక తల్లి కొడుతుంది. మరి నంగళూరు పోషక తల్లిని ఎలా పొరుగు అంతర కొట్టాలని చెప్పి నేను మమ్మల్ని కూడా సగనంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్ లో చంద్రశేఖర్ ఎలక్షన్లు రావు, కవితమ్మను తిహార్ జైలుకి వెళ్ళి బయటికి తెచ్చేందుకు జరుగుతున్న ఎలక్షన్లు కావు. ఈ ఎలక్షన్లు హరీష్ రావు మెజార్టీ కోసం జరుగుతున్న ఎలక్షన్లు కావు. ఈ ఎలక్షన్లకి టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, టిఆర్ఎస్ పార్టీకి పొత్తు లేదు. హరీష్ రావు అడుగుతున్నాడు, రఘునందన్ రావు తుపాకులు ఓడిపోయినావు కదా, మెదకులు ఎట్లా గెలుస్తాయని అడుగుతున్నాడు. చెప్పాలి, నంగళూరులోనే చంద్రశేఖర్ రావు నమ్మిన కోరాయిపల్లి వెంకటేశ్వర స్వామిని నేను కూడా నమ్ముతా, ఆడికేలో చెప్పుదామని వచ్చిన నంగళూరుకే వచ్చిన. రఘునందన్ రావు మెదక్ తుపాకులు ఓడిపోయింది ఎంత నిజమో, చంద్రశేఖర్ రావు అనే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో బండకేసి కొట్టింది కూడా ఈ కాషాయం జెండా తప్పితే వేరే జెండా ఎవరనేది హరీష్ రావుకి తెలవాలి. మరి మామ ఓడిపోవాలని హరీష్ రావు ఏమన్నా కామారెడ్డిలో పనిచేసిండేమో నాకు తెలియదు. ఎందుకంటే అల్లుని బుద్ధులు ఎట్లుంటాయో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. పాత వాళ్ళని కనబడనిస్తలేదు నంగళూరులో. పాత నాయకులు పాపం ఆ కోరమైపల్లె గుడికాడికి వస్తుంటే మల్లన్న కనబడ్డాడు. ఎందుకడికి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పాదం మీద మల్లన్న మీ నంగళూరుకి మండల అధ్యక్షుడు ఉండే కనబడనిస్తుండే హరీష్ రావు. పాత వాళ్ళు ఎవరైనా కనబడుతుర్రా? జై తెలంగాణ అన్నలు ఎవరైనా కనబడుతుర్రా? సారుకు నచ్చిన వాళ్ళు నలుగురే కనబడతారు. ఆ నలుగురే మంచిగా అవుతారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారో చూడాలి. మా అక్క ఏళ్ళని చూస్తే నేను అనుకున్నా మస్తు బంగారం మెడలను వేసుకొని వస్తాయో మా అక్క ఏళ్ళల్లో మీటింగ్ అని అనుకున్నా. ఎందుకంటే చంద్రశేఖర్ రాయుడు 1985 ఏలుతున్న కథ కదా. వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1,00,00,000 వస్తాయి కదా. మరి మా అక్క ఏళ్ళని అంతా మంచుకున్నారేమో, వీళ్ళ కడుపు సల్లంగా నన్ను దీవించమని ఆశీర్వదించమని అడుగుదామని వచ్చిన. చాలా మందికి నల్ల పూసలు తప్ప మెడలో మోసం బంగారం నిలబడతలేదు. భూమ ఉడికిందా లేదా అంటే అవడ మెడలు చూస్తే తెలుస్తాయి. ఎత్తాయో తెలియదా? అవ 2 మెతుకులు చూస్తే భూమ ఉడికిందా లేదా తెలుస్తాయి. ఈ రెండు మా అక్క ఏళ్ళలో 1000 మంది ఉంటే 800 మందికి పసుపుతారు తప్ప మెడలో పుస్తకాలు బంగారుది లేదు. ఇది 39 ఏళ్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబ సభ్యుల పాలన తర్వాత నంగళూరు ఏమంటారు? ఏదో నామినేషన్ వేసానున్న విమానం వేసుకొని యాడికొస్తాడు? సప్పుడు యాడికొస్తాడు? కోరాయిపల్లి వెంకన్న స్వామి దగ్గరికి వస్తాడు. అలా వెంకన్న స్వామికి వడ్డీ పెడతారు కానీ మా నంగళూరు అక్క జిల్లాలకు కూడా వడ్డీ ఎట్లా కట్టేస్తా చంద్రశేఖర్ రావు అట్లా వద్దా? వద్దా? మా చెల్లెని బతుకమ్మ ఆడిపిందని తోలిసారు అంటే ఏం ఆడిపించేందుకు తోలిచ్చిండు? ఏం ఆడిపించిండు? తెలంగాణలో జాతరం చెల్లెకు పైసలని సారా దుకాణం తీసుకుపోయి ఏడబెట్టింది. చెల్లె ఏడబెట్టిందమ్మా? ఏడబెట్టింది. బతుకమ్మ ఆడినా ఆడకుండా మనం బాధపడం, పైసలు ఇచ్చినా ఇవ్వకుండా బాధపడం. కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీరి షాపులు, బ్రాండ్ షాపులు, సారా దుకాణాలు పెడతారా? 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 తప్పవల్ని ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? మరి బిడ్డ పక్కదారికి పోయి లిక్కర్ దందా వేసిందంటే దానికి కారణం ఎవరు? మీ పిల్లగాడు స్కూల్ కాలేజ్ దొంగ పనులు చేసిందంటే తప్పు తల్లిదండ్రులు అయితేవే కాదా? అయితేవే కాదా? ఇక తెలంగాణలో ఏం వ్యాపారం దొరకలేదని చెల్లెవాడి తెలంగాణ ఇజ్జతు ఢిల్లీ గల్లీలలో తీసి యాడుంది చెల్లె? యాడుంది?
ఎవరుంది? ఇంకో 2 రోజులు అయితే ఆ ఇంట్లో అందరూ కూడా అడిగిపోతారు. ఎవరున్నారు? బీహార్ జైలుకి పోతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, నేను చెప్తలేని మాట, చంద్రశేఖరరావు గారే చెప్పారు, తప్పు చేసిన వాడు ఎవరైనా ఎవరుండాలి? శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలని చెప్పిండు. ఒక్కరు పోయిండ్రు. ఇక కాళేశ్వరం మీ సార్ చెప్తారు, హరీష్ రావు సార్, అలా ఎగిరెగిరి పని కట్టిండు, నెత్తిపై హెల్మెట్ పెట్టిండు, పొద్దుగల బూట్లు వేసిండు. ఏం కడుతున్నావు హరీష్ అన్న అంటే కాళేశ్వరం కడుతున్నా అన్నాడు. వచ్చినాయా కాళేశ్వరం నీళ్లు నంగునూరుకి? వచ్చినాయా కాళేశ్వరం నీళ్లు? కాలువలకు భూములు పోయినాయా పోలేదా? కాలువలకు భూములు పోయినాయా పోలేదా? మరి కాలువలలో నీళ్లు వచ్చినాయా? ఇట్లా నువ్వు కోనాయిపల్లె కాడికి వెళ్ళి తోలుకొస్తే ఒక తొడవ వేస్తుంటే కాలువ పట్టేది. పిచ్చి చెట్లు మొలిచినా తప్ప దాంట్లో సిమెంట్ లైనింగ్ లేదు. గుంటెడు నీళ్లు లేవు, గంటెడు నీళ్లు లేవు కాలువ లోపల. నేను వస్తుంటే ఏం కనబడే అంటే ఇంకా పామాయిల్ తోటలు పెట్టించిండు. ఎవరో కంపెనీ అంతా మాట్లాడుకొని ఖమ్మంకెళ్ళి నంగునూరు కంపెనీ తెచ్చిన అని పామాయిల్ తోటలు తప్ప ఇక్కడ ఏం కొత్త కనబడలేదు. ఏమన్నా మాట్లాడితే మా హరీష్ అన్న 6 అడుగులు ఉన్నాడు, మా హరీష్ అన్న మంచిగా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎవరిని మాట్లాడనియడు, ఎవరిని ఎరగనియడు. ఎరుగుతుంటే నెత్తి మీద చెడగోపురం పెట్టారు. జనంత తెల్ల కనబడితే వారి మీద కేసులు పెట్టిస్తాడు, మళ్ళీ జైలు గట్ట పంపాలని చూస్తాడు. అదే చేతనైతే ప్రతిపక్షాన్ని ఉంచి కొట్లాడాలి. కానీ వేరే పార్టీలో ఎవరన్నా ఉండేది పొట్టు గడికలవని నయాన్నో భయాన్నో పోలీసు వాళ్ళని పంపో అమీన్ సాబుని పంపో కండుగా మారుస్తారు తప్ప ఇంకొకటి చేత కాదు. ఆయనకి అడిగేటోడు ఉంటే హరీష్ రావు రాడు, అంబేద్కర్ బొమ్మ కాడికి, బాబు జగజీవన్ రావు బొమ్మ కాడికి రాడు. ఎవరు లేకపోతే వెనుక 2 ముంగట 2 జీబులు పెట్టుకొని వచ్చి మస్తు ముచ్చట చెప్పిపోతాడు. బాగున్నావా బిడ్డ అని విజయం మీద చెయ్యేస్తాడు, పొద్దుగాని పోలీస్ స్టేషన్ కు పంపిస్తాడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే. ఇది హరీష్ రావు గారు నైజం. ఒక్కసారి ఆలోచించండి, మోడీ గారి హయాంలో మీకు ఇక్కడ నుంచి నంగునూరు రానుకొని పెద్ద రోడ్డు పోతుంది, సిద్దిపేటకెళ్ళి ఎల్కతుర్తి దాకా. హరీష్ రావు ఇయ్యలే పైసలు, కేసీఆర్ గారు వేరే పైసలు దానికి 1600 కోట్ల రూపాయలు పెట్టి మెదక్ నుంచి దుబ్బాక నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి దాకా రోడ్ వేస్తున్నటువంటి పార్టీ, రోడ్ వేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ మీ హరీష్ గారు ఏం చెప్తారు? మేమే ఇచ్చినాం, మా మామనే ఇచ్చిండు, మేమే ఇచ్చినాం. జాతీయ రహదారులు మేమిస్తే వాళ్ళే ఇచ్చినామని చెప్తారు. రైల్వే స్టేషన్ మేమిస్తే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందంటారు. సిద్దిపేటకు రైలు ఎవరు తెచ్చిరాక? ఎవరు తెచ్చిర్రు? హరీష్ రావు తెచ్చిండా? రైలు ఎవరు ఇస్తారు? ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇస్తారు. మరి హరీష్ రావు వేరే పార్టీ సిద్దిపేటకు రైలు ఇవ్వకుండా ఆపిండా మోడీ గారు? కరోనా వచ్చింది, గరీబ్ వాళ్ళ కష్టం రావద్దని ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం 3 ఏళ్ల కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఓట్లు అయిపోయినాక కూడా మళ్ళీ మేమే గెలుస్తాం, ఇంకా 5 సంవత్సరాలు పేదోడికి 3 పూటలు పువ్వు దొరికేందుకు బియ్యాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన నిన్న కేసీఆర్ మీద కోపం వచ్చింది, కర్రు కాల్చిరు, వాత పెట్టాలనుకున్నారు, పెట్టిరు. పెద్ద కొడుకు 2000 ఇస్తున్నాడు, వేసిరు. మా అక్కయ్యలంతా మస్తు రోజులు వేసిరు. పాపం చిన్నోడు వచ్చిండు, నేను ఎర్రగా బుర్రగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి లెక్క, నన్ను చూడుర్రి నమ్ముర్రి అన్నాడు. 2 దాంతలేవాక మీకు 4 ఇస్తా అన్నాడు. అన్నాడు అనలేదా? కాంగ్రెస్ వస్తే 8000 ఇస్తా అన్నాడు, పింఛను 8000 ఇస్తా అన్నాడు. అక్క ఎంత ఇస్తా అన్నాడు? 4000 ఇస్తా అన్నాడు. 4 నెలలైంది గెలిచి రేవంత్ రెడ్డి. ఇచ్చిండా అక్క 4000? ఇచ్చిండా? ఈ అక్కలు సప్పుడు చేస్తారు, ఇచ్చినటువంటి సాటికెళ్ళి ఇచ్చిరా? 4000 వచ్చినాయా? ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి? నేను వాళ్ళ లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా వెనుకకు తిరిగి చూస్తే అంత ఎత్తుకపోయింది హరీష్ రావు, అలా ఖాళీ కుండలే కనబడుతున్నాయో అన్నాడు. మరి లంక బిందెలు ఉంటాయా, ఖాళీ కుండలు ఉంటాయా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ 2000 4000 చేస్తా అన్నది అన్నది ఒకసారి ఆలోచించాలి మనం. ఇచ్చిరా 4000 పింఛను? ఇయ్యలేదు. మరి ఆయన జీతం తీసుకుంటలేడా రేవంత్ రెడ్డి? పాపం కష్టాలలో ఉంది తెలంగాణ. మా ఆడబిడ్డలకు 4000 ఇచ్చేదాకా నేను జీతం తీసుకోను, నా 4 లక్షల జీతం మా ఆడబిడ్డలకు ఇస్తా అని ఇచ్చిండా? ఇయ్యలే. ఆయననైతే 1వ తారీఖు రాగానే సంతకం పెట్టి జీతం తీసుకుంటున్నాడు. ఎంత రేవంత్ రెడ్డి జీతం ఎంత? నెలకు 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు. ఎంత తీసుకుంటున్నావా? ఖాళీ కుండలు ఉన్న కాడనేమో ఆయనకు 4 లక్షలు దొరుకుతున్నాయి. కానీ మన గరీబ్ వాళ్ళకి 4000 ఇవ్వమంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అన్ని లంక బిందెలన్నీ హరీష్ ఎత్తపోయిండు, కేసీఆర్ ఎత్తపోయిండు, ఒక్కొక్కరిని దొక్కి జైల్లో పెడతా అంటున్నాడు. మనం వద్దనమా? తప్పు చేస్తే జైల్లో పెడితే వస్తా అంటారా? ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళని దండించాలని కోరుకుంటామా లేదా? కొన్ని కవితను ఎవరన్నా పాపం అన్నారా? నంగునూరు బంద్ అయిందా?
సిద్దిపేట బంద్ అయిందా? కరీంనగర్ బంద్ అయిందా? నిజామాబాద్ ఏమైనా భూమి బద్దలైందా? మంచిగా అయింది, చేసింది, పోయింది అన్నారు. అంతేనా కాదా? ఇంకొంతమంది ఇంకో మాట అన్నారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బిడ్డ మనకి ఇచ్చిందా? 200 కోట్లు పెట్టి ఇల్లు కట్టిందట, గట్లే ఉంటుంది, చేత వేసుకుంటే అంత అవుతుందో అని చెప్పిండు. పిల్లల్ని కంట్రోల్ చేసుకోలే కేసీఆర్ గారు. నంగునూరికి నీళ్లు తెచ్చియలే. వాగవతల ఊర్లు అట్లే ఉన్నాయి, వాగివతల పంచాయతీ ఇట్లే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రైతులకు ఏదో చేస్తామన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఉంటే 2 యూరియా బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ కాడ చెప్పులు లైన్లో పెట్టుకొని కొట్టుకున్న పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏడ కూడా రైతుల కష్టం లేకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బయట మార్కెట్ లో ఒక్కొక్క ఎరువు సంచి 3,000 ఉంటే దగ్గర 2,000, 2,500 సబ్సిడీ ఇచ్చి రైతులకి 500 నుంచి 800 రూపాయలకే యూరియాను దుక్కి మందులు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొక ప్రభుత్వం కాదు. అవ మీరు బాగా ఆలోచించాలి. మా హరీష్ అన్న ఏమనుకుంటాడో పువ్వుకెత్తే ఏమనుకోడు. మీ హరీష్ అన్ననే అల్లు ఉండాలా వదులుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఏరు దాటింది, మామ పని అయిపోయింది, మరుగలు పోయింది, బామ్మలు లేకపోయింది, వేయడానికి రెడీ అయిపోయినాడు. మరి నన్ను వేయకపోవద్దంటే ఏం చేయాలనేది ముచ్చట మాట్లాడుకుంటున్నాడు. అందుకని గట్టు మీద నిలబడ్డాడు హరీష్ అన్న. ఎప్పుడు దాటాలో ఆయననే నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఎలక్షన్లలో మీరు రఘునందన్ రావుకి నరేంద్ర మోడీ గారి కోటేసి పువ్వు గుర్తును గెలిపిస్తే హరీష్ రావు 5 ఏళ్ళ ఎమ్మెల్యే అట్లే ఉంటాడు. కానీ అల్లుంటాడో వెళ్ళిపోతాడనే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆయన ఎమ్మెల్యే పదవి రాదు. కానీ రఘునందన్ రావుని గెలిపిస్తే రేపు రైల్వే లైన్, 2 రోడ్లు, 2 ఆయకట్టుకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించో 2 పనులు జరగాలంటే ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పైసలు సాఫ్ సీదా మీకు అందాలంటే ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి కమలం గుర్తు కోటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మేము అందరినీ కూడా వేడుకుంటున్నాం. మోడీ గారిని చూసిన మీరు ఎప్పుడైనా ఒక్కరోజు సెలవు పెట్టిండా? చంద్రశేఖరరావు సార్ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అయింది. అక్క ఎప్పుడైనా వచ్చిండా? నిజంగా ఎప్పుడు నంగునూరికి ఒక్కసారైనా వచ్చిండా? సప్పుడేరు వచ్చిండా? రావాలన్నా వద్దా? ముఖ్యమంత్రి అయితే రావాలన్నా వద్దా? ఢిల్లీకి రావాలన్నా తల్లికి కోరాయిపల్లికి రావద్దు కానీ నంగునూరుకి వచ్చిండా? మీ కష్టమేందని అడిగిండా? ఓ డబుల్ బెడ్రూమ్ కట్టించిండా? ఎన్ని ముచ్చట్లు చెప్పిండాక? ఇంటికి అల్లుడు వస్తే అల్లుడేరు ఉండాలి, అత్తేరు ఉండాలి, చెరో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. ఎంతమంది అత్తలకు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? ఎంతమంది కోడళ్ళకు వచ్చినాయి? రాలేదా? ఇంటి ముంగట బర్రెలు, ఇంటి వెనుక కోళ్లు, ఎన్ని మాటలు చెప్పే కేసీఆర్ సారు వచ్చిండా? 10 ఏళ్ల ముఖ్యమంత్రి పాలనలో ఒక్కసారైనా నంగునూరుకి వచ్చిండా? మరి ఎందుకు వెళ్ళే నంగునూరు కారుకి? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఈ పంచాయతీ కేసీఆర్ తోటి గట్టు పంచాయతీతో హరీష్ రావు ఆస్తి పంపకమో కాదు ఇది. ఈ దేశం బాగుండాలంటే పోయిన జనవరి 2వ తారీఖు 22వ తారీఖు మనమంతా గుడికి పోయినామా? దేనికి పోయినాం? ఎవరు కట్టిరు రామ మందిరం? ఎవరు కట్టిరు? నేను ఇందాక వస్తుంటే తొవ్వలో ఒక ఊరు కనబడ్డది. ఊరు పేరు భాషాయిగూడెం అని కనబడ్డది. ఏం కనబడ్డది? భాషాయిగూడెం అని కనబడ్డది. నేను అనుకున్న భాషాయిగూడెం అని ఉంటే అన్ని వేరే రంగు జెండాలు ఉంటాయేమో అని అనుకున్నా. నేను వచ్చేటప్పుడు వీడియో కూడా తీసుకొని వచ్చిన. ప్రతి ఇంటి మీద మీ నంగునూరులో 9 జెండాలు కనబడుతున్నాయి. కానీ భాషాయిగూడెంలో ప్రతి ఇంటి మీద ఏం జెండా కనబడ్డది? మరి నంగునూరులో జెండాలు ఎందుకు కనబడతలేదు? ఒక ఇంటి కనబడేది, గా ఇంటి కనబడేది. పాత జెండాలు మార్చి కొత్త జెండాలు కట్టాలి. నంగునూరు చైతన్యం చూపెట్టాలన్నా వద్దా? వెనుకడికి నక్సలైట్లు వచ్చి బెదిరిస్తే కూడా కాషాయం జెండాలు వదిలేయనటువంటి గట్ట నంగునూరు గట్ట. అందుకని ఈ ఎలక్షన్లలో ఒక్కసారి ఆలోచించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన బయలుదేరిండు. మొత్తం మా కులం అనుకుంటూ వస్తున్నాడు. ఆ కులపోళ్ళకి మెదక్ జిల్లాలో ఆఖరికి ఇప్పుడు పోటీ చేస్తున్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా బీఫామ్ ఇచ్చిన పొత్తు గుంజుకొని పోయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ కి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన కులానికి 3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. ఎంతమందికి ఇచ్చిందే? 10 ఉంటే 3 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇలా కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే పోటీ చేస్తుందో వాళ్ళ కులపోళ్ళకి ఇచ్చింది. గజ్వేల్కెళ్ళి ఈటల రాజేందర్ ముదిరాజు గారికి ఇచ్చింది. మెదక్కెళ్ళి విజయ్ కుమార్ ముదిరాజుకి ఇచ్చింది. సంగారెడ్డికెళ్ళి పులిమామిడి రాజు ముదిరాజుకి ఇచ్చింది. ఇలా వాళ్ళు వచ్చి మేము మా కులం అని చెప్తున్నారు. మరి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఒక్కడే ఒక ముదిరాజ్ సోదరుడు గెలిచిండు రాష్ట్రం మొత్తంలో. ఒక్కడే ఒక ఎమ్మెల్యే ముదిరాజ్ ఎమ్మెల్యే గెలిచిండు రాష్ట్రం మొత్తం మీద. ఎందుకు ఇవ్వలేదు మంత్రి పదవి? ఇవాళ దానికి వచ్చి రేవంత్ రెడ్డికి ఇవాళ ఏమంటుండో ఎలక్షన్లు అయిపోయినాక ముదిరాజ్ వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముచ్చట ఎట్లుంటుందో ఒక మాట చెప్పి ముగిస్తా. నవంబర్ లో టీవీలలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. అందరు రైతులు మంచిగా విన్నారు. ఏమని చెప్పిండు? మీరు నవంబర్ లో రైతు రుణమాఫీ విషయంలో 1,00,000 రూపాయల లోన్ కడితే మీకు 1,00,000 మాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరన్నా లోన్ కట్టిన వాళ్ళు ఉంటే అర్జెంట్ గా బ్యాంకు పోయి 2 లక్షల లోన్లు తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అవుతా. కాంగ్రెస్ డిసెంబర్ నెలలో మీకు అందరికీ 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదక్క? చెప్పిండా అన్న? ఎవరికైనా అయిందా? నంగనూరులో 2 లక్షల లోన్ మాఫీ అయిందా? ఇది కులం పంచాయతీ కాదు, ఇది కులం పంచాయతీ కాదు. కాంగ్రెస్ పార్టీలు అర్థం చేసుకోవాలి. కులం కోసం కొట్లాడతలేం. ఒక కులంలో ఓటేస్తే ఒక్కరు గెలవరు ఎప్పుడు కూడా. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డను నరేంద్ర మోడీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది. 2 సార్లు ప్రధానమంత్రిని చేసింది. రేపు 3వసారి కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఎవరైతారు దేశానికి ప్రధానమంత్రి? ఎవరైతారమ్మా? కరోనా వచ్చింది. భర్తకు కరోనా వస్తే భార్య దగ్గరుకోలే, పక్కన ఉన్న తలపేసి ఇంకో ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి. ఎవరిచ్చిరు టీకాలు? ఎవరిచ్చిరు? రూపాయి తీసుకున్నారా? చంద్రశేఖరరావు సార్ ఇచ్చిండా? ఏమన్నాడు చంద్రశేఖరరావు సారు? మా తెలంగాణలో మస్తు ఎండ కొడుతుంది, ఎండకు కరోనా మారిపోతుంది, అసలు తెలంగాణ కరోనా రానే రావన్నాడు. సార్కే కరోనా వచ్చింది. వచ్చిందా రాలేదా? కరోనాకి వీలు చుట్టే వాళ్ళ కోపం కాదు, అందరికి వచ్చేది. ఊరు చుట్టూ కంచెలు వేసుకున్నామా? మా ఊరికి ఎవరు రావద్దని చెప్పినామా? మరి ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు ఒక్కటి టీకా ఇస్తే సరిపోతలేదని 2వసారి 3వసారి టీకాలు ఇచ్చి మనందరం సల్లంగా ఉండాలని కోరుకున్నాయని ఎవరు అక్క తీసుకోలేదా టీకాలు? ఇలా టీకాలు తీసుకున్నారు చేతులెత్తుడి. ఎవరు ఇచ్చిరు టీకా? ఎవరు ఇచ్చిరు? 5 కిలోల బియ్యం ఫ్రీగా ఎవరిస్తున్నారు? కూలీ పడిపోతుంటే ఉపాధి హామీ కూలీ పైసల్ని 300కు పెంచింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అందుకని ఒకసారి పెద్ద మనిషి చేసుకొని ఆలోచించుండు. ఈ ఎలక్షన్లకి కేసీఆర్ కు పొత్తు లేదు, ఈ ఎలక్షన్లకి హరీష్ రావు గారికి పొత్తు లేదు, రేవంత్ రెడ్డికి అసలే పొత్తు లేదు. రేవంత్ రెడ్డికి ఒకసారి ఏద్దామనుకున్న రేషిర్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించుని. మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశం కోసం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టాలంటే హిందూ మత రక్షణ జరగాలంటే ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్తూ 2 మాటలు చెప్పి ముగిస్తా. హోలీ పండుగ అయిందా? నంగునూరులో హోలీ ఆడిరా? అంత అయిపోయినాక డీజే పెట్టుకొని డాన్స్ చేస్తారా పిల్లలు? అట్లే హైదరాబాద్ పక్కన చెంగిచెర్ల అని ఒక ఊరు ఉంటది. ఏ ఊరు? చెంగిచెర్ల. కొంతమంది అక్క చెల్లెలు కూడా డాన్స్ చేసిరు. చేస్తే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద పడి కొట్టిరు. న్యాయమా అక్క? హోలీ ఆడుకోవద్దా? మనం రంగు వేసుకోవాలన్నా వద్దా? మనం పాట పెట్టుకొని డాన్స్ చేసుకోవాలన్నా వద్దా? దానికి ఇంకో అనుమతి కావాలన్నా? వాళ్ళు రోజు మైక్ పెడతలేరా? రోజుకి 5 సార్లు పెడతలేరా? మనకు ఇష్టమున్నా కష్టమున్నా ఇంటున్నామా లేమా? మరి మా అక్క చెల్లెళ్ళు ఒక్క పూట హోలీ ఆడుకొని మైక్ పెట్టుకుంటే మీద వారి దాడి చేసిరు. ఇగో ఇది మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం. నిన్న దాకా మొన్నక్క మంచిర్యాల అనే ఊర్లో, ఏ ఊర్లో? మంచిర్యాల. ఇప్పుడు ఏం మాలలేస్తారు అందరూ? ఏం మాలలేస్తారు? హనుమాన్ మాల వేసుకొని ఒక అమ్మాయి 5వ తరగతి చదువుతున్న అమ్మాయి హనుమాన్ మాల వేసుకొని స్కూల్ పోయింది. స్కూల్ టీచర్ ఆమెను గేట్ కాడ నిలబెట్టి కొట్టి హనుమాన్ మాల ఇప్పదీసి ఆమె స్కూల్ యూనిఫామ్ వేసి లోపలికి తీసుకుంది. ఏమనాలి మరి హనుమంతుని భక్తులు? ఏమనాలి? అంజన భక్తులు ఏమనాలి? జై హనుమాన్ అనాలనా? జై శ్రీరామ్ అనాలనా? అందరూ పోయారు బడికాడ లొల్లి చేసిరు. లొల్లి చేస్తే మన వాళ్ళని 30 మందిని హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని 30 మందిని మంచిర్యాలలో పోలీసులు జైలుకు పంపించారు. అవ నీ ఇంట్లో నువ్వు దండం పెట్టుకున్న దేవునికి దండం పెట్టుకోవాలంటే కూడా ఇంకోరి పర్మిషన్ అవసరమా? అక్క అవసరమా? నీ బిడ్డ ఏ బట్టలు వేసుకోవాలో, ఏ దేవునికి దండం పెట్టాలో కూడా ఇంకోటి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ దేశం బాగుండాలంటే, మనం అందరం బాగుండాలంటే
మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అది జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చి భారతదేశంలో కలిపిన ముస్లిం ఆడపిల్లలకి ట్రిపుల్ తలాక్ ఇచ్చి వాళ్ళని రోడ్డు మీద వేస్తే దాన్ని రద్దు చేసిన రామ మందిరం కట్టినా ఆఖరికి సిద్దిపేటకి లైక్ తృప్తి దాకా రోడ్ వేసినా కరోనా వస్తే ఫ్రీగా టీకాలు ఇచ్చిన ముద్ర లోన్ ఇచ్చే 10 లక్షల్ని 20 లక్షలకు పెంచిన మీరంతా సల్లంగా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. అందుకే ఒక్కసారి ఆలోచించండి. చాలా సార్లు చాలా మందికి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి మీ బిడ్డగా నేను కూడా 20 ఏళ్ళుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కొట్లాడినా. ఈ స్కూల్లో పనిచేసే స్కావెంజర్లను ఉంటారు. 3,500 స్కూల్లో పోయి పొద్దుగాలు ఉడతారు ఒక అవ్వ. వాళ్ళని తీసి కేసీఆర్ అవతల వారేసిండు. 3,500 జీతం వస్తుంది వాళ్ళకి. గాళ్ల కోసం దుబ్బాకి ఎమ్మెల్యేగా నేను పోయి అసెంబ్లీలో స్కావెంజర్లను ఎందుకు తీసేస్తామని నేను కొట్లాడిన తప్ప మీ హరీష్ రావు మాట్లాడినే మామకు వ్యతిరేకంగా. మీరు యాదికుంచుకోండి. అంగన్వాడీలు ధర్నా చేస్తే, ఆశా వర్కర్లు ధర్నా చేస్తే, గ్రామ పంచాయతీ వర్కర్లు ధర్నా చేస్తే ఆఖరికి VRO కరువులని పర్మనెంట్ చేసినప్పుడు కొంతమందిని రోడ్డు మీద చేస్తే కూడా కొట్లాడింది ఎవరంటే దుబ్బాకి ఎమ్మెల్యే ఉన్న రఘునందన్ కొట్లాడాడు కదా మీ హరీష్ రావు. బాబాసాహెబ్ బిడ్డ లెక్క మంచి కూర్చున్నాడు. అంత అయిపోయినాక ఇప్పుడు వచ్చి మళ్ళీ కారు కోటే ఇర్రి అంటుండు. మా కోట ఇవ్వకపోతే మీరు బతకరు అంటుండు. బతకడా బతకమా? ఊర్లలో 3 సామెత ఉంటది. నేను చెప్తే మంచిగా ఉండదు. ఏం సామెత అది? ఏం సామెతవా? అయ్యేదత్తే అమ్మా సాగుతారా? ఆగుతారా? ఇలా చంద్రశేఖరరావు దిగిపోయిండు తెలంగాణ. ఆగుతుందా తెలంగాణ? నడతలేదా? మనకేమైనా ఇబ్బంది అవుతుందా? కరెంటు కాడ ఇబ్బంది అవుతుంది, కల్లాల కాడ ఇబ్బంది అవుతుంది. చంద్రశేఖరరావు ఓటు అయితే లేదు. ఇప్పుడు వచ్చినానికి పని చేయడం చేతగాక అవుతుంది. కల్లాలు మొదలైనయా? అయినాయా? ఇంకా కాలే. కల్లాలల్లో 1-2 చోట్ల అయినాయి. అయిన కాడ కూడా 5 కిలోలు తరుగు తీస్తున్నారు. కల్లాలలోకి వచ్చిన ప్రతి వడ్ల గింజ కొనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం తప్ప హరీష్ రావు, రేవంత్ రెడ్డిలో కాదు. అందుకని ఒకసారి ఆలోచించండి. మీ ప్రతి పనిలో, మీ ప్రతి కష్టంలో, మీ ఇంటి ముంగట వేసిన సీసీ రోడ్లో, మీ ఇంటి ముంగట వేసినటువంటి హరితహారం చెట్టులో ఆఖరికి అంత అయిపోయినాక అందరిని తీసుకుపోయి ఊరవతల పెట్టే వైకుంఠ ధామానికి కూడా పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ ప్రచారం చేసుకుంటుంది ఎవరంటే హరీష్ రావు గారు. గులాబీ రంగులు వేసడానికి ప్రచారం చేస్తారు. ఒక గులాబీ రంగులోనే పెడతారు అవ శ్మశానంలో. అందరు పెట్టరా? ఊరందరికీ అది ఒక గులాబీ రంగులకేనా? కాదు కదా. అంత భయం అన్నట్టు వాళ్ళకి. గద్దె దిగిపోతే మమ్మల్ని నీడ మర్చిపోతారు. మర్చిపోతలేరా? పాపం కాంగ్రెస్ కి వెళ్ళి పోటీ చేసిండు తమ్ముడు హరికృష్ణ. తిరుగుతుండే ఊర్లలో కొబ్బరికాయలు పట్టుకొని కోరుతున్నాడా? మరి ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు సప్పుడు ఎత్తలేరు. ఇప్పుడు చెప్తురా? కాంగ్రెస్ అయిన హరికృష్ణ 3.5 కోట్లు నేను తెచ్చినా అని సిద్దిపేట మున్సిపాలిటీలో రోజు 3 కొబ్బరికాయలు పడుతుండే తమ్ముడు. మరి మొత్తం హరీష్ రావే కదా. ఒక్కడైనా ఆపిండా బీఆర్ఎస్ వాళ్ళు?